హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై ఖుషీస్ మామ్. ఈరోజు మన స్టోరీ అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకట. స్టోరీలోకి వెళ్తే, సిద్ధవటం అనే ఊర్లో తిమ్మయ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అనుభవించలేనంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ తను తినడు, ఇంకొకరికి పెట్టడు. అందుకని అతడిని ఆ ఊర్లో వాళ్ళంతా పిసినారి తిమ్మయ్య అని పిలుస్తుండేవారు. అతను పిసినారి అయినప్పటికీ ఎంతో కొంత సాయం చేయకపోతాడా అన్న ఆశతో ఆ ఊరు ప్రజలు అతని వద్దకు సాయం కోరి వచ్చేవాళ్ళు. అయితే ఏమాత్రం మనసు కరగని సిద్ధయ్య ఏవేవో సాకులు చెప్పి తప్పించుకునేవాడే కానీ గడ్డి పరకంత సాయం చేసి ఎరుగడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాయం కోరుతూ తన ఇంటి ముందు వాలే బంధువులు, ఊరి జనాలు బాధను తప్పించుకునేందుకు సిద్ధయ్య ఒక పథకం వేశాడు. అలా అనుకున్నదే తడువుగా తన పొలాలు, నగలన్నిటినీ అమ్మేసి పెద్ద ఎత్తున బంగారం కొన్నాడు. ఒకరోజు తన బంగారాన్నంతా ఒక బిందె నిండా కుక్కి దాన్ని గుడ్డతో గట్టిగా మూటకట్టాడు. ఊర్లో జనాలంతా నిద్రపోయిన తర్వాత ఆ బిందెను తీసుకొని ఊరికి దూరంగా ఉండే పాడుబడ్డ బావిలో లోపల గొయ్యి తీసి దాచిపెట్టాడు. ప్రతిరోజు ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునేందుకు అన్నట్లుగా ఒక చెంబు చేత పట్టుకొని ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తుండేవాడు సిద్ధయ్య. ఊర్లో జనాలంతా సిద్ధయ్యను చూసి బహిర్భూమికి వెళ్తున్నాడనుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ప్రతిరోజు చెంబు పట్టుకొని ఆ పాడుబడ్డ బావి దగ్గరకు సిద్ధయ్య వెళ్తుండటాన్ని ఒక దొంగ గమనించాడు. బావిలో సిద్ధయ్య ఏం చేస్తున్నాడో చూడాలనుకొని ఓ చోట నక్కి కూర్చున్నాడు. ఎప్పట్లాగే సిద్ధయ్య బావిలో పూడ్చిపెట్టిన బంగారాన్ని చూసి అంతా భద్రంగా ఉందని తృప్తిగా మళ్ళీ మూటకట్టి పూడ్చిపెట్టాడు. దీన్నంతా గమనించిన దొంగ మనసులోనే సంతోషించసాగాడు. ఆ రోజు చీకటి పడేదాకా వేచి చూసిన దొంగ ఎంచక్కా బావిలోకి దిగి సిద్ధయ్య పూడ్చిపెట్టిన బంగారం బిందెను తవ్వి మూటగట్టుకొని ఆనందంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు చెంబ చేత పట్టుకొని పాడుబడ్డ బావి వద్దకు వచ్చిన సిద్ధయ్య తాను దాచిపెట్టిన బిందె కోసం గాలించగా దాన్నెవరో తవ్వి తీసుకెళ్ళిపోయినట్లు అర్థం చేసుకొని బావురుమన్నాడు. అంతే, సిద్ధయ్య గుండె చెరువు కాగా కష్టపడి సంపాదించింది, తిని తినక కూడబెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగిలించుకుపోయారే, ఇప్పుడేం చేసేది దేవుడా అంటూ బోరున ఏడవసాగాడు. అలా నెత్తి నోరు బాదుకుంటూ గుండెలు విసేలా ఏడుస్తూ సిద్ధయ్య ఓ చెట్టు దగ్గర కూలబడ్డాడు. ఆ దారిలో వెళ్తున్న ఓ ముసలాయన సిద్ధయ్యను చూసి ఎందుకేడుస్తున్నావని ప్రశ్నించాడు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు సిద్ధయ్య. అంతా విన్న ముసలాయన, ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? ఆ బంగారం నీ వద్ద ఉన్నప్పుడు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడు అనుభవించని ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవటం దండగా. ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నువ్వు అనుభవించలేని ఐశ్వర్యం నీకెందుకు చెప్పు? పైగా దాన్ని కాపాడుకునేందుకు ఎన్ని కష్టాలు పడ్డావు? అంత కష్టపడినా అది పోయింది. పోనీలే, ఇలాగైనా నీ బాధ విరుగుడయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని హాయిగా బ్రతికే మార్గం చూడు అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. ముసలాయన వెళ్ళిపోగానే ముక్కు చీదుకుంటూ సిద్ధయ్య ఇంటి దారి పట్టాడు. ఇంటికెళ్ళాక ఇన్ని రోజులు డబ్బు సంపాదన కోసం దాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్ని పాట్లు పడింది గుర్తు తెచ్చుకున్నాడు. ఎంత సంపాదిస్తే ఏం లాభం? దాన్ని తాను అనుభవించలేకపోయాను, ఇతరులకు సాయం చేయలేకపోయాను. ఈ సమస్యలన్నిటికీ పిసినారితనమే మూల కారణం. ఉన్నంతలో తృప్తిగా బ్రతుకుతూ ఇతరులకు సాయపడటంలోని అసలైన ఆనందం ఉందని ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే బ్రతకటమే దండగా అని మనసులో అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు సిద్ధయ్య. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.